జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు టీపీసీసీ చీఫ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు టీపీసీసీ చీఫ్. ఎన్నికల బాధ్యతలు తీసుకున్న నేతలు నిర్లక్ష్యంగా లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని పీసీసీ చీఫ్ సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో టీపీసీసీ చీఫ్ సమావేశమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఇందులో నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ల వారీగా బూత్ల వారీగా కూడా నాయకులకు బాధ్యతలు అప్పచెప్పింది. ఈ రోజు బాధ్యతలు అప్పచెప్పినటువంటి నాయకులందరితో కూడా పీసీసీ చీఫ్ అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా సమావేశమయ్యారు. కొంతమంది నాయకులు డివిజన్ల వారీగా ఇచ్చినటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి చోట కాకుండా కేవలం మామూలుగా సాదాతీరాగా ప్రచారాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా కొంత కఠినంగానే క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి సూచన కూడా పీసీసీ చేశారు. ఇన్ఛార్జ్ కూడా ఇదే రకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సినటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి నియోజకవర్గాలు వాళ్ళ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఓటర్ మ్యాపింగ్ కూడా చేయాలని సూచించారు. నిన్న సీఎం దగ్గర పీసీసీ చీఫ్ అలాగే ఇన్ఛార్జి మంత్రులందరితో కూడా సీఎం సమావేశమయ్యి దిశానిర్దేశం చేశారు. అందుకు అనుగుణంగా ఈ రోజు ఇన్ఛార్జీలందరితో కూడా కార్పొరేషన్ చైర్మన్లందరికీ కూడా ఈ రోజు సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పీసీసీ చీఫ్ ఇద్దరు కూడా కార్పొరేషన్ చైర్మన్లందరికీ